నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ స్వీట్ అండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది స్వీట్ లాగా తినేయచ్చు, అలాగే కేక్ లాగా కూడా మనం చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు అండి. కేక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి, దీంట్లోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు చక్కెర వేసేసుకోండి. వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది ఒకసారి కలుపుకొని మరిగించుకుందాము. మనకు చక్కెర కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా పూర్తిగా చక్కెర కరిగిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది మీకు ఇష్టమైతే వేయండి, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను కలర్ బాగా రావటం కోసం అని వేశాను. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పొడి వేసేయండి. ఇలాచి పొడి వేసి ఒకసారి కలుపుకొని 2 లేక 3 నిమిషాల పాటు మరిగించండి. మరి ఎక్కువసేపు ఏం మరిగించిన అవసరం లేదు. 2 లేక 3 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఈ షుగర్ సిరప్ పక్కన పెట్టేసుకొని మరొక పాన్ పొయ్యి మీద పెట్టేసుకోండి. దీంట్లో ఒక 2 టీ స్పూన్లంతా వాటర్ వేయండి. పాలు అడగంటకుండా ఉంటాయి అన్నమాట వాటర్ వేయటం వల్ల. ఇక్కడ నేను హాఫ్ లీటర్ ప్యాకెట్ మొత్తం వేశాను. మళ్ళీ ఇంకా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఒక టీ గ్లాస్ అన్నీ ఎక్కువగా తీసుకున్నాను, హాఫ్ లీటరు. అలాగే ఇంకొక టీ గ్లాస్ అంతా ఎక్కువగా తీసుకున్నాను. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పావు కప్పు అని పాలు పక్కన పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. పావు కప్పు పాలు తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి. మిగతా పాలు మరగనిద్దాము. ఈ పాలల్లో 3 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర వేసేయండి. వేసి ఒకసారి కలిపి ఈ పాలు అనేది మరగనిద్దాం మనము. ఈ పావు కప్పు పాలు పక్కన పెట్టేసాం కదా, దీంట్లో ఒక 2 టీ స్పూన్లు ఫుల్గా కార్న్ఫ్లవర్ పిండి వేయండి. 2 టీ స్పూన్లు ఫుల్గా కస్టర్డ్ పౌడర్ వేయండి. కస్టర్డ్ పౌడర్ లేనట్టుగా అయితే ఒక 4 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ పిండే వేసేసుకోవచ్చు. కస్టర్డ్ ఉంటే వేసేసుకోండి, లేదంటే కార్న్ఫ్లవర్ పిండి కస్టర్డ్ పౌడర్ ఇలా సగం సగం వేసుకొని బాగా కలిపి తీసుకోండి. 4 స్పూన్లు 2 కలిపి 4 స్పూన్లు ఫుల్గా తీసుకున్నాను అనమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచి మరిగించండి. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత మనం కార్న్ఫ్లవర్ పిండి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఇది వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా వేసుకుంటూ పాలు అనేది కలుపుకోవాలండి, లేదంటే అడుగు భాగంన గట్టిగా అయిపోతుంది అనమాట. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు తొందరగానే గట్టి పడుతుంది అనమాట. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు భాగంన గట్టిగా అయిపోతుంది. హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసేయండి. వేసి ఒక 4 లేక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచుకొని కలుపుతూనే ఉండాలి. మనకు కొంచెం గట్టి పడుతుంది అనమాట. 4 లేక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే చూసారు కదా, మనకు గట్టిగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మన దగ్గర ఏదైనా గాజుది ఇలాంటిది బౌల్ ఉంటే తీసేసుకోండి, లేదంటే స్క్వేర్ షేప్లో ఉంటే తీసుకోండి, లేదంటే మామూలుగా రౌండ్ది అయినా స్టీల్ ఏదైనా తీసుకోవచ్చు. మనం టీలో తింటాం కదా టోస్ట్లు, ఇవి తీసుకోండి. ఇక్కడ నేను బ్రిటానియా తీసుకుంటున్నాను. మీరు ఏ కంపెనీ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గాజుది ఉంటే గాజు తీసుకోండి. స్క్వేర్ షేప్లో ఏది లేనట్టుగా అయితే మామూలుగా స్టీల్ అయినా కూడా తీసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేయండి. సైడ్కి ఏమైనా ప్లేస్ మిగిలింది అనుకోండి, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తము షుగర్ సిరప్ అనేది మనకు గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ పూర్తిగా చల్లబడ్డది అనుకోండి, మళ్ళీ కొద్దిగా గోరువెచ్చగా చేసి తీసుకోండి. ఈ షుగర్ సిరప్ మనం ఒక కప్పు చేసుకున్నాం కదా, సగం వరకు వేసేయండి. ఇక్కడ నేను టోస్ట్లు అనేది 8 దాకా తీసుకున్నాను అనమాట. అలా మీరు ఒకవేళ తక్కువగా తీసుకున్నట్టయితే 3 లేయర్స్ పెట్టేసుకోవచ్చు. ఇది నాకు పెద్దగా ఉంది కాబట్టి 8 దాకా పట్టాయి. సగం వరకు షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత సగము మనం కస్టర్డ్ పౌడర్ కలిపి చేసుకున్నాం కదా పాలది, ఇది కూడా సగం వరకు వేసేసుకోండి. ఇలా మొత్తం తోస్లకు వచ్చేటట్టుగా మొత్తం వేసేసుకోండి. మొత్తం వచ్చేటట్టుగా వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక లేయరు ఇలా టోస్టులు పెట్టేసుకొని మళ్ళీ సైడ్ నుంచి ఇలా ముక్కలుగా ప్లేస్ మిగిలితే ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు షుగర్ సిరప్ ఉంది కదా, అది చల్లబడితే మళ్ళీ కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఇలా మొత్తం వేసేయండి. అన్ని టోస్ట్ల మీద బాగా నానతాయి అన్నమాట. ఇలా వేసేయండి. మొత్తము వేసేసిన తర్వాత మళ్ళీ మనము పాలతో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం వేసేయండి. ఇలా మొత్తం వచ్చేటట్టుగా సమానంగా చూసుకొని వేసేయండి. ఇంకేమైనా కొంచెం మిగిలితే కూడా పైనుంచి వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా సమానంగా అనుకోండి. పైనుంచి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు అండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ లేనట్టయితే ఇలాగే అయినా కూడా తినేయచ్చు. ఇంకా నేను 2 పిస్తా పప్పులు 2 బాదం పప్పులు సన్నగా కట్ చేసి వేసాను. మరి ఎక్కువ ఏం వేయలేదండి. కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, మొత్తానికి వేసుకోకపోయినా పర్వాలేదు.
ఇది మనం స్వీట్ లాగా తినేయచ్చు, లేదంటే కేక్ లాగా కట్ చేసుకోవచ్చు అండి. ఇది కొద్దిగా చల్లబడ్డ తర్వాత ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారంటే కేక్ లాగా కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బయటనే ఒక 2-3 గంటల పాటు పెట్టేసి చూపిస్తున్నానండి, వీడియో కోసమని తొందరగానే కట్ చేశాను. ఫ్రిడ్జ్లో ఇంకెక్కువ టైం పెట్టినట్టయితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఇలా మనం కేక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.